హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోస్లోనే నేను ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ కోసం ప్రొజెక్టర్ అండ్ సౌండ్ బార్ వీడియో అయితే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకని చెప్పి నేను ఈరోజు మంచి గ్యాడ్జెట్ని తీసుకొచ్చాను. అది ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రమే. ఒకవేళ మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ రీల్స్ అలాగే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న వాళ్ళైతే ఇది తప్పకుండా మీరు తీసుకునే అవసరం అయితే ఉంటుంది. కొంచెం మంది వీడియోస్ తీయడంలో ఎక్స్పర్ట్స్ అయి ఉంటే కనుక వాళ్ళకి అవసరం లేదు, కానీ మనలాంటి వాళ్ళకి అయితే అవసరమే. ఇప్పుడైతే నేను మీకు ప్రోడక్ట్ని అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. మనకు వచ్చి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఏముందనేది లోపల చూద్దాం. ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, నేను ఆర్డర్ పెట్టింది గింబల్ Q08. ఇప్పుడు చాలా ట్రెండింగ్ గింబల్ అని చెప్పి నేనైతే ఆర్డర్ పెట్టాను. ఇది ఆల్మోస్ట్ 1 year నుంచి మంచిగా కొంటున్నారు దీని రేటింగ్ కూడా చాలా బాగుంది. దీని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి అమెజాన్లో ఇంకా చాలా మంచి గింబల్స్ ఉన్నాయి, కానీ అవి 8,000 7,000 అలా ఉన్నాయి ఆ ప్రైజ్లో. మన రేంజ్కి ఇప్పుడు ఈ గింబల్ సరిపోతుంది అని చెప్పి ఈ గింబల్ తీసుకున్నాను. మనకైతే బాక్స్లో వచ్చి మాన్యువల్ బుక్, దాంతోపాటు మనకి ఈ గింబల్కి ఛార్జింగ్ అయితే అవసరం ఉంటుంది. ఎందుకంటే అది 360 degrees రొటేషన్ అయినప్పుడు మనకి కంపల్సరీ ఛార్జింగ్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఒక ఛార్జర్ కూడా ఇచ్చారు. దీన్ని మనం USB కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. This is the main product, gimbal. Tipo. చాలా మంది ఈ గింబల్ అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేసి అయితే వదిలేశారు, కానీ నేనైతే ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఇది ఇప్పుడు అనుకుంటున్నాను. తర్వాత దీంతో తీస్తే మనకి వీడియో ఎలా వచ్చింది అనేది కూడా మీకు లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఈ గింబల్ వచ్చి మనలా బిగినర్స్కి మాత్రమే. ఇంకా మంచి మంచి వీడియోగ్రాఫర్స్కి ఇంకా మంచి గింబల్స్ ఉంటాయి, కానీ లో ప్రైస్లో మంచి బెస్ట్ గింబల్ ఇదైతే. నేనైతే దీన్ని యూజ్ చేసి మీకు చూపిస్తాను. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ.
అన్బాక్సింగ్ చేసినప్పుడు అంటే నేను ఈ గిమ్మల్ కొనే ముందు చాలా అన్బాక్సింగ్ వీడియోస్ చూసాను ఫ్యూజ్ గ్రేట్ ఈ ప్రోడక్ట్ కోసం. చాలా మంది అయితే వాళ్ళు అన్బాక్సింగ్ చేసేసారు కానీ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనకి తడబడ్డారనమాట. కానీ ఇది అంత ఏమీ లేదు, జస్ట్ దీనికి ఒక పవర్ బటన్ అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు మనకి. దాన్ని మనం 2 seconds ఇలా లాంగ్ ట్యాప్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ అయితే మనకి బ్లింక్ అవుతుంది. నేనైతే ప్రెజెంట్ అప్పుడే చేయట్లేదు, మనకి గిమ్మల్ అంతా ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా డోర్స్ అనేవి ఉన్నాయి కదా, ఇలా ఓపెన్ చేస్తే మనం ఫోన్ ఇలా పెట్టుకోవడానికి. ఓకే, మనకు చూసారు కదా, ఇలా అయితే మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ పవర్ అనేది ఆన్ చేసుకోవాలి మనం గింబల్కి. ఇక్కడ చూసారు కదా గ్రీన్ కలర్ మనకి లైట్ అయితే ఆన్ అయింది. ఇది షార్ట్స్ తీసుకున్న వాళ్ళకి ఇది మనకి వెర్టికల్ హారిజాంటల్ ఇలాగా 2 ratios అయితే ఈ గింబల్ మనం ఈ బటన్ యూజ్ చేయొచ్చు. 360 degrees కావాలనుకున్నప్పుడు అయితే లాంగ్ ట్యాప్ చేస్తే 360 degrees అయితే అవుతుంది. చూసారు కదా, సింగిల్ ట్యాప్ అయితే హారిజాంటల్ వెర్టికల్. తర్వాత మనకి ఇక్కడ వచ్చి లాక్ సిస్టమ్, మనం సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. ఇలా మనకి ఇలాగా ఇంత గ్యాప్లో కావాలనుకుంటే కనుక మనం అప్పుడు దీనికి లాక్ చేసేసుకోవాలి. దీనికి వెనక లాక్ సిస్టమ్ కూడా మీకు చూపించాను కదా, లాక్ అనేది వేసుకుంటే మనకి ఒకే యాంగిల్లో అనేది ఉంటుందన్నమాట, మూవ్ అవ్వకుండా. ఇప్పటి వరకు అయితే మీకు కొంచెం క్లారిటీ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇది సింగిల్ ఫీచరే కాబట్టి మనకి ఈజీనే మనం హ్యాండిల్ చేయడం అనేది. ఇప్పుడు 360 degrees ఎలా అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది డబల్ ట్యాప్ చేస్తే కనుక మనకి ఇలా 360 degree మోషన్ అనేది వస్తుంది. చూసారు కదా, బటన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సింగిల్ ట్యాప్ మనకి ఈ సెట్కి లాక్ వచ్చి ఇది అంటే మనం ఇంకా ఒకే యాంగిల్ ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు వ్లాగింగ్ చేయాలనుకుంటే కనుక ఇంకా హారిజాంటల్లో పెట్టేసుకొని వ్లాగింగ్ చేస్తాం కదా, ఆ టైంలో అనేది ఈ లాక్ అనేది ఇలా మనం పైకి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా మొబైల్ అనేది ఎటువంటి షేక్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు కదా మనకి, ఇది వచ్చి నెక్కి. ఈ ప్రోడక్ట్ నెక్ అయితే ఇది కదా మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనం షార్ట్స్ ఏమన్నా తీసుకోవాలన్నప్పుడు ఎక్కువ మూవ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకు వచ్చి ఇంకా ఇది ఈ నెక్కి మనం లూజ్ చేసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ అక్కడ ఇలా ఇంకా అది మనం ఒకే మోషన్లో ఉన్నట్టు ఇది ఎక్కువ మూవ్ అవ్వకుండా ఇక్కడ అనేది మనం టైట్ చేసుకోవాలి.
టైంలోనే కాకుండా కిచెన్ వ్లాగ్స్ చేసుకున్నప్పుడు ట్రైపాడ్ స్టాండ్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎంత లెంత్లో మనం అనేది ఓపెన్ చేసి మనం కిచెన్ టాప్ మీద పెట్టేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్లో మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసినప్పుడు జస్ట్ ఇలా స్టాండ్ ట్రైపాడ్ స్టాండ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఈ నెక్కి ఇచ్చారు కదా లాక్ సిస్టమ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అప్పుడు మనం మొబైల్ ఇలా పెట్టేసుకొని ఇలా టైప్ చేసేసుకుంటే ఇంకా ఇలా ఉంటుంది. మనకి రెసిపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం 360 degrees పెట్టుకుంటే ఇలా కూడా మూవ్ అవుతుంది కదా, చాలా నీట్గా అనేది వస్తుంది వీడియో. మనకి ఎటువంటి షేక్ లేకుండా మనమే తీసుకుంటే కనుక ఓన్గా ఇంట్లో మనం సింగిల్గా ఉన్నప్పుడు ఈ ట్రైపాడ్ని యూజ్ చేసి కిచెన్లో కూడా వీడియోస్ చేసేసుకోవచ్చు. ఇంకా మెయిన్ థింగ్ వచ్చి మనకి ఈ బటన్, ఇది మనకి సెపరేట్ అయిపోతుంది. ఇలాగా మనం బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు గింబల్కి. మన మొబైల్లో గింబల్ అని బ్లూటూత్ ఆన్ చేయగానే గింబల్ అనేది వస్తుంది. గింబల్ని కనెక్ట్ చేసి పెయిర్ చేసేస్తే గింబల్కి అనేది పెయిర్ అయిపోతుంది మన మొబైల్. అప్పుడు ఈ బటన్ మనకి కెమెరా ఆన్కి ఆఫ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి, వీడియో హౌ టు షూట్ యూజింగ్ దిస్ స్కిల్.